ఓ 10, 12 ఏళ్ల పిల్లవాడు అసలు జీవితంలో నేను ఎలా ముందుకెళ్ళాలి? వేర్ డు ఐ ప్లేస్ మై సెల్ఫ్? జీవితం మీద ఒక క్లారిటీ లేదు. నా విలువ నేను ఎలా పెంచుకోవాలని చెప్పేసి వాళ్ళ అమ్మని అడుగుతాడు. అందుకోసం వాళ్ళమ్మ, "అరేయ్! దీనికోసం ఒక ఎక్స్‌పెరిమెంట్ చేద్దాంరా" అని ఆ పిల్లవానితోని చెప్పగానే, పిల్లవాడు చాలా ఎక్సైట్‌మెంట్ అయిపోయి చేద్దాం చేద్దాం అని అంటాడు. దీనికోసం వాళ్ళమ్మ ఇంట్లో ఉన్న ఒక మెరిసే రాయి, అది కూడా డైమండ్ కాదు, ఒక చిన్న మెరిసే రాయి ఆ పిల్లవాని చేతికిచ్చి, "అరేయ్! ఇది తీసుకొని వెళ్లి మన వీధి చివరనున్న కూరగాయల మార్కెట్ దగ్గర నిలబడరా" అని చెప్పింది. ఎవరైనా వచ్చి "దీన్ని అమ్ముతావా?" అంటే తలకాయ అటు ఇటు ఊపు అని చెప్పింది. ఎంత అని అడిగితే 2000 చూపించరా అని చెప్పింది. అది చెప్పగానే ఆ పిల్లవాడు ఆ మెరిసే రాయిని తీసుకొని వెళ్ళి వీధి చివరన ఉన్న కూరగాయల మార్కెట్ దగ్గర నిలబడతాడు. చాలా మంది వచ్చారు, క్రాస్ చేశారు, అటు ఇటు తిరిగారు. చివరకు ఒక అంకుల్ వచ్చి, "అరే! ఈ స్టోన్ బాగుంది. ఇది నాకు అమ్ముతావా?" అంటే ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మ చెప్పినట్టుగానే తలకాయ అటు ఇటు ఊపుతాడు. ఎంత అంటే 2000 చూపిస్తాడు. ఓహో! 200 రూపీసా? నేను ఇస్తాను 200 రూపీసు, నాకు ఇది ఇస్తావా అని ఆ పిల్లవాడిని అడుగుతాడు. ఆ పిల్లవాడు వెంటనే వాళ్ళ అమ్మకు ఫోను చేసి, "అమ్మా, ఈ స్టోన్‌కి, ఈ మెరిసే రాయికి రూ. 200 ఇస్తా అంటున్నారు. నేను అమ్మేస్తా" అని అంటాడు. "లేదు లేదురా ఇప్పుడే అమ్మకు. ఇప్పుడు అదే స్టోన్ తీసుకొని వెళ్లి మెట్రో సూపర్ మార్కెట్ ముందు నిలబడరా" అని చెప్పింది. ఆళ్ళ అమ్మ చెప్పినట్టుగానే ఆ స్టోన్ తీసుకొని వెళ్లి మెట్రో సూపర్ మార్కెట్ ముందు నిలబడతాడు. చాలా మంది వచ్చారు. చివరికి ఒక అంకుల్ వచ్చి, "అరే! ఈ స్టోన్ బాగుంది. ఈ స్టోన్ నాకు అమ్ముతావా?" అంటే, "యెస్ అమ్ముతా" అని తలకాయ అటు ఇటు ఊపుతాడు. ఎంత అని చెప్పగానే 2000 చూపిస్తాడు మళ్ళీ. ఓహో! 2000 రూపీసా? నేను పేమెంట్ చేస్తాను. నాకిది ఇస్తావా? అని అడుగుతాడు. వెంటనే ఎక్సైట్‌మెంట్ అయిపోయి ఆ పిల్లవాడు ఆళ్ళ అమ్మకు ఫోను చేసి, "అమ్మా, ఈ స్టోన్‌కి రూ. 2000 ఇస్తా అంటున్నారు. అమ్మేద్దాం, అమ్మేద్దాం" అంటాడు. "లేదు లేదురా ఇప్పుడే అమ్మకు. ఇప్పుడు అదే స్టోన్ తీసుకొని వెళ్లి జ్యువెల్లరీ షాప్ లోపల నిలబడరా" అని చెప్పింది. ఆళ్ళ అమ్మ చెప్పినట్టుగానే ఆ బాబు ఆ స్టోన్‌ని తీసుకొని వెళ్లి జ్యువెల్లరీ షాప్ లోపల నిలబడ్డాడు. ఒక అంకుల్ వచ్చి, "అరే! ఈ స్టోన్ బాగుంది. ఇది నాకు అమ్ముతావా?" అంటే పిల్లవాడు తలకాయ అటు ఇటు ఊపుతాడు. ఎంతరా అనగానే మళ్ళీ 2000 చూపిస్తాడు. ఓహో! 2,00,000 రూపీసా? ఐ విల్ పే ఫర్ ఇట్. నేను పేమెంట్ చేస్తాను. ఇది నాకు ఇస్తావా? అని అంటాడు. వెంటనే ఆ పిల్లవాడు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆళ్ళ అమ్మని ఇలా అడుగుతాడు. అదే నేను అదే స్టోను ఒకరేమో 200 ఇస్తా అన్నారు. ఇంకొకరేమో 2000 ఇస్తా అన్నారు. మరొకరేమో రూ. 2,00,000 ఇస్తా అన్నారు. ఏంటి నాకు అర్థం కాలేదని ఆళ్ళ అమ్మని అడుగుతాడు. అదేరా ప్లేసింగ్ యువర్ సెల్ఫ్ అంటే, మన విలువ అనేది మనం ఉన్న చోట మనం చూసుకునే విధానాన్ని బట్టి మారుతుంది. నువ్వు మంచిగా చదువుకొని పాజిటివ్‌గా ఆలోచించి, నీ ఫ్రెండ్స్ మంచి వాళ్ళైతే నువ్వు మంచి జీవితాన్ని గడుపుతుంటే నీ విలువ 2,00,000 ఉంటుంది. అదే నువ్వు నెగెటివ్‌గా ఆలోచిస్తూ నెగెటివ్ ఆలోచనలతో ఉన్న వాళ్ళతోని ఉంటే నీ విలువ 200 ఉంటుందిరా అని ఆ పిల్లవాడికి ఆళ్ళమ్మ చెప్తుంది. ఇదే మన జీవితంలో గూడా మనం ఎక్కడున్నామో, ఎవరితోనున్నామో, ఎలాంటి వాళ్ళతోని మనం తిరుగుతున్నామో దాన్ని బట్టే మన వాల్యూ గూడా మారుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. జై హింద్.